ಮದುವೆ ಪ್ರಶ್ನಿಸಿದ ಮೊದಲ ಪತ್ನಿ ಹಾಗೂ ಕುಟುಂಬದವರ ಮೇಲೆ ಪತಿ ಮತ್ತು ಮನೆಯವರಿಂದ ಹಲ್ಲೆ. ಎರಡನೇ ಮದುವೆಯಾಗಿದ್ದನ್ನ ಪ್ರಶ್ನಿಸಿದ ಕಾರಣಕ್ಕೆ ಮೊದಲ ಪತ್ನಿ, ಆಕೆಯ ಮಕ್ಕಳು ಹಾಗೂ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರ ಮೇಲೆ ಪತಿ ಮತ್ತು ಆತನ ಮನೆಯವರು ಮನಸ್ಸೋ ಇಚ್ಛೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿರುವ ಘಟನೆ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಹಲ್ಲೆಯಿಂದ ಗಾಯಗೊಂಡಿರುವ ಮಹಿಳೆ ಸದ್ಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದ ಸರ್ಕಾರಿ ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದಾರೆ. ತಾಲೂಕಿನ ಪುಲಗೂರುಕೋಟೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಕಮತಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿ ಇಶ್ರತ್ ಹಲ್ಲೆಗೊಳಗಾದ ದುರ್ದೈವಿ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಮಾಧ್ಯಮಗಳೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ ತಮ್ಮ ಅಳಲನ್ನ ತೋಡಿಕೊಂಡಿರುವ ಅವರು ತಮಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡುವಂತೆ ಕಣ್ಣೀರಿಟ್ಟಿದ್ದಾರೆ. ನನಗೆ ಮದುವೆಯಾಗಿ 9 ವರ್ಷಗಳಾಗಿವೆ. ನಮಗೆ 2 ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಹಾಗೂ 1 ಗಂಡು ಮಗು ಇದೆ. ಇತ್ತೀಚೆಗೆ ನನ್ನ ಗಂಡ ರಿಜ್ವಾನ್ ಎರಡನೇ ಮದುವೆಯಾಗಿ ಆ ಮಹಿಳೆಯನ್ನ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದನು. ಇದನ್ನು ನಾನು ಪ್ರಶ್ನಿಸಿದ್ದಕ್ಕೆ ನನ್ನನ್ನು ಮತ್ತು ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಹಾಕಿದನು ಎಂದು ಸಂತ್ರಸ್ತೆ ಇಶರತ್ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ತಮ್ಮನ್ನು ಮತ್ತು ಮಕ್ಕಳನ್ನ ಮನೆಯಿಂದ ಹೊರಹಾಕಿರುವ ವಿಷಯದ ಬಗ್ಗೆ ಮಾತುಕತೆ ನಡೆಸಲು ಇಶರತ್ ರವರ ತಾಯಿ, ತಮ್ಮ, ಚಿಕ್ಕಮ್ಮ ಹಾಗೂ ಮಾವ ಬಂದಿದ್ದರು. ಈ ವೇಳೆ ಪತಿ ರಿಜ್ವಾನ್, ಆತನ ತಂದೆ, ತಾಯಿ, ತಂಗಿ ಹಾಗೂ ಎರಡನೇ ಪತ್ನಿ ಸೇರಿಕೊಂಡು ಮಾತುಕತೆಗೆ ಬಂದಿದ್ದ ಇಶರತ್ ಕುಟುಂಬದವರ ಮೇಲೂ ಮನಸ್ಸೋ ಇಚ್ಛೆ ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಆರೋಪಿಸಲಾಗಿದೆ. ನನಗೆ ಈಗಾಗಲೇ ಬೇರೆ ಬೇರೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಯಿಂದಾಗಿ 5 ಆಪರೇಷನ್ಗಳಾಗಿವೆ. ಅದನ್ನು ನೋಡದೆ ನನ್ನ ಮೇಲೆ ಕ್ರೂರವಾಗಿ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದಾರೆ. ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಬೀದಿಗೆ ತಳ್ಳಿದ್ದಾರೆ ಎಂದು ಇಶರತ್ ಅಳಲನ್ನ ತೋಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪ್ರಸ್ತುತ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿರುವ ನೊಂದ ಮಹಿಳೆ ತಮಗೆ ಹಾಗೂ ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸಬೇಕು ಮತ್ತು ಹಲ್ಲೆ ನಡೆಸಿದ ಪತಿ ಹಾಗೂ ಆತನ ಕುಟುಂಬದವರ ವಿರುದ್ಧ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಕಠಿಣ ಕಾನೂನು ಕ್ರಮ కైగొಳ್ಳಬೇಕು ಎಂದು మನవి ಮಾಡಿದ್ದಾರೆ. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నాతో ఇది చేస్తూ ఉన్నారు. నేను పోయి కంప్లైంట్ ఇస్తే మా యజమానులు, మా అత్త, మా మామ వాళ్ళందరూ ఆ పాప జత అయిపోయి నాకు ఇది చేస్తూ ఉన్నారు. నేను కంప్లైంట్ ఇచ్చి ఇంటికి పోతే 3 దినాల నుంచి అన్నము ఏమి నీళ్లు ఏమి నాకి నా పిల్లలకి లేదు. నాకు 3 పిల్లలు నాకు వాళ్ళందరూ 4 ఒకటైపోయి నాకు నా పిల్లలకి చూస్తూ ఉండేది సార్. ఆకలికి తట్టుకుండా మామిడికాయ పోయి మామిడికాయ తీసుకొని వచ్చి తినిందాను. ఎవరు మమ్మీ? మాది కమతంపల్లి సార్. మీ హస్బెండ్ పేరు ఏం పేరమ్మా? రిజ్వాన్. ఎన్నాళ్ళైందమ్మా పెళ్లి? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? ఏమి పెళ్లి చేసుకుని ఉండాను ప్రూఫ్ చూపిస్తాను అంటా ఉన్నాడు సార్. తెలియదు సార్. మీకు పెళ్లి అయ్యి ఎన్నాళ్ళైందమ్మా? నాకు పెళ్లి అయ్యి 9 సంవత్సరాలు. ఎంతమంది బిడ్డలు ఉండాలమ్మా? 3 ఉన్నారు సార్. అంటే మీరు కలిసే ఉంటారా ఈ మధ్యన? అందరూ అత్త, మామ, మా ఆడబిడ్డ అందరూ కలిసే ఉంటుంది సార్. మా ఆడబిడ్డ, మా అత్త, మా మామ, నా మగుడు వాళ్ళందరూ కలిసి నాకు ఇది చేస్తా ఉండేది సార్. కదమ్మా, మొదలు మీ హస్బెండ్కి మీకు ఏమైనా గలాట్లు ఏమన్నా? ఏమి లేదు సార్, ఏం గలాట్లు లేదు సార్. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇంకా ఇదంతా వ్యవహారం నడిచింది? 3 నెలల నుంచి సార్ అవుతుంది. మొన్న కూడా అట్లే సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలనేది? నాకేం చేయాలంటే నా భర్త నా దగ్గర ఉండాల, ఆ పాప ఉండకూడదు సార్. ಯಾವ స్టేషన్లో అమ్మ కంప్లైంట్ ఇచ్చలేదా? రాయపేట పోలీస్ స్టేషన్. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీస్ స్టేషన్లో ఏం చెప్తారంటే అటుకోండి అని 5 ఆపరేషన్లు అయిందా సార్. నాకు కూడా కొడుకు కాలు తన్ని కొట్టింది సార్. నిన్న పొద్దున్న పిలుచుకొని వచ్చిండేది. నేను నా పిల్లలు పోతే ఎవరు లోపల పిలుచుకొని లేదు సార్. అందరికీ బయట తరిమేసి ఎవరుమా మీతో కొట్టింది? ఎవరుమా? మా అత్త, మా మామ, మా యజమానుడు, ఆ అమ్మ వచ్చిందమ్మ, మా ఆడబిడ్డ సార్. కొట్టింది నాతో రాత్రి సార్. నిన్న పొద్దున్న పిలుచుకొని వచ్చి ఆ అమ్మని పిలుచుకొని వచ్చి నాకు నా పిల్లలకి బయట ఇసి పెట్టేసి చికెన్ తెప్పించి బిర్యానీ అంతా చేసి తినిపించి నేను పోతే మా పిల్లలు పోతే బయట ఇది చేసేసి సార్. అందుకు మా అమ్మలు వస్తే అమ్మ ఈ అమ్మ వచ్చిండేది అని నేను కొట్టి సార్. నేను కొడితే మళ్ళీ మా అత్త, మా మామ, మా యజమాని అందరూ వచ్చి నాకు కొడుకుకి మా ఆపరేషన్ తన్ని కట్టరి సార్. ఎవరెవరిని కొట్టరు? నాకు కొట్టరి సార్. మా అత్త, మా మామ. ఎవరెవరిని కొట్టరు? మా వాళ్ళు ఎవరు
ఎక్కడిని అంటే మా మామని, మా తమ్ముడిని, మా అమ్మని, మా ఆంటీని సార్.